హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీనివాస్ మడగల. ఈరోజు మన టాపిక్ షుగర్ పేషెంట్స్. షుగర్ పేషెంట్స్ ఏ డ్రింక్స్ తాగాలి, ఏ డ్రింక్స్ తాగకూడదో తెలుసుకుందాం. మధుమేహం ఒకప్పుడు వయసు పైబడిన వారిలో ఇది కనిపించేది. ఇప్పుడు యువత సైతం దీని బారిన పడుతున్నారు. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే పూర్తిగా నయం కాదు. తీవ్రత తగ్గించుకోవడానికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తాగే డయాబెటీస్ మేనేజ్ చేసే కొన్ని డ్రింక్స్ వీరి ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందామా? ముందుగా మనం షుగర్ పేషెంట్స్ ఏ డ్రింక్స్ త్రాగవచ్చో చూద్దామా. నీరు తాగడం వల్ల మీరు హైడ్రేట్గా ఫీల్ అవుతారు. నీటిలో చక్కెర ఉండదు, కాబట్టి మీ రక్తంలో చక్కెర పెరగదు. షుగర్ కలిసిన డ్రింక్స్ తాగే బదులు ఈ నీరు తాగడం మంచిది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ను బయటకు పంపుతుంది. 2. గ్రీన్ టీ. గ్రీన్ టీ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదని మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. జపాన్లో అక్కడి ప్రజలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఒక రోజులో 6 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగిన వ్యక్తులకు ఇతరులతో పోలిస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 33% తక్కువ. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పాలిఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని తేలింది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 3. పిప్పర్మెంట్ టీ. ఈ పుదీనా టీలో కూడా కెఫిన్ ఉండదు. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ టీని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. 4. మందార టీ. మందార టీ ఈ టీలో ఎలాంటి కెఫిన్ ఉండదు. దీనిని తాగితే రక్తంలో షుగర్ లెవెల్పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. షుగర్, బీపీ ఉన్నవారికి ఇది ఔషధమని చెప్పొచ్చు. 5. కూరగాయలు టీ. మధుమేహంతో బాధపడేవారికి కూడా కొన్ని కూరగాయలు చాలా మేలు చేస్తాయి. ఈ కూరగాయలను తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో ఈ చక్కెర నియంత్రణలో ఉంటుంది. 32 కూరగాయల రసాలు, ముఖ్యంగా ఆకుకూరలు, దోసకాయలు మరియు ఆకుకూరల నుండి తయారు చేయబడినవి, చక్కెరలో తక్కువగా కూరలు, దోసకాయలు మరియు ఆకుకూరల నుండి తయారు చేయబడినవి చక్కెరలో తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ మరియు అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ రసాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందించడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 6. యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్. యాపిల్ సైడర్ వెనిగర్లో నీటిని కలిపి తీసుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా తగ్గుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. నీటిలో పలచబరిచిన ఆపిల్ సైడర్ వెనిగర్ ఎసివి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఎసివి లో ఎసిటిక్ యాసిడ్ ఉంది. ఇది రక్త ప్రవాహంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తగ్గిస్తుంది. దీని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇప్పటివరకు మనం షుగర్ పేషెంట్స్ తాగవలసిన డ్రింక్స్ కోసం చూసాం. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ తాగకూడని డ్రింక్స్ కోసం చూద్దామా. ఇప్పుడు చూపించే డ్రింక్స్ అసలు తాగవద్దు. 1. చక్కెర సోడాలు. చక్కెర కలిసిన పానీయాలు గ్లూకోజ్ లెవెల్స్ ను వేగంగా పెంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
చక్కెర సోడాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. 2. శక్తి పానీయాలు. సాధారణంగా 250 నుంచి 300 వరకు మిల్లీలీటర్ల కూల్ డ్రింక్లో 150-200 క్యాలరీలు ఉంటాయి. కూల్ డ్రింక్లో అధిక ఫ్రక్టోజ్ ఉంటుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎనర్జీ డ్రింక్స్ తరచుగా అధిక మొత్తంలో చక్కెర మరియు కెఫిన్ కలిగి ఉంటాయి. చక్కెర కంటెంట్ రక్తంలో 32 చక్కెరను గణనీయంగా పెంచడానికి కారణమవుతుంది, అయితే కెఫిన్ ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. 3. పండ్ల రసాలు. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతుంటారు. అయితే అదే పనిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుందని, అయితే పండ్ల రసాల్లో ఫైబర్ చాలా వరకు కోల్పోతామని చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు మొత్తం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. విన్నారు కదా, డయాబెటీస్ పేషెంట్స్ ఏ డ్రింక్ తాగాలో ఏ డ్రింక్స్ తాగకూడదు. మధుమేహం ఉన్నవారు సాధారణంగా తాగే డ్రింక్స్ చక్కెర లేదా క్యాలరీని జాగ్రత్తగా పరిగణించాలి. మీరు ఏదైనా డ్రింక్ తాగే ముందు మీ వైద్యుని లేదా డైటిషియన్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ఓకే, బాయ్ బాయ్.